ఫ్రెండ్స్ వెంటనే వచ్చిన టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి స్పెషల్ ఫేజ్ అయితే మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. అలాగే మెయిన్‌గా ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్పడం మర్చిపోయాను. సో, ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి ఏంటంటే మనకు సీట్ అలాట్‌మెంట్ సంబంధించి ఎవరికైతే థర్డ్ ఫేజ్‌లో వచ్చిందో సో, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి టుడే లాస్ట్ డేట్ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా డేట్ మనకు అక్కడ మెన్షన్ చేశారు. టుడే అయితే లాస్ట్ డేట్. సో, టుడే అయితే క్లోజ్ అయితే అయిపోతాయి. సో, ఎవరైతే ఫోర్త్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్‌లో ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ అయితే చేయండి. రిపోర్టింగ్ చేయడం వల్ల ఇబ్బందేమి ఉండదు. మళ్ళీ ఫోర్త్ ఫేజ్ కూడా ఒకవేళ కండక్ట్ చేస్తే పెట్టుకోవచ్చు. సో, అందుకు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయండి. ఒకవేళ మనకి ఇన్ కేస్ ఫోర్త్ ఫేజ్ అయితే మనకు కండక్ట్ చేయకపోతే థర్డ్ ఫేజ్‌లో మీరు రిపోర్ట్ చేశారనుకోండి ఆ యొక్క సీట్ అయినా ఉంటుంది. ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్‌లో కూడా చేయకపోతే ఆ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయకపోతే మీకు ప్రాబ్లమ్ అయితే అవుతుంది 1 ఇయర్. సో, అందుకు చెప్తున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ అయితే చేయండి. సో, టుమారో వచ్చేసి మాకు కాలేజ్‌కి అయితే వెళ్లి రిపోర్ట్ చేస్తే మీ యొక్క సీట్ అయితే అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ వీక్‌లోనే ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో, లాస్ట్ ఇయర్ కూడా ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేశారు. సో, ఈ ఇయర్ కూడా మాక్సిమం కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది సపోర్ట్ చేస్తేనే మనకైతే కండక్ట్ చేస్తారు. సో, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో వి వాంట్ స్పెషల్ ఫేజ్ అయితే చాలా వరకు కామెంట్ చేయండి. సో, వీడియోని చూస్తున్న లైక్ చేయట్లేదు. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా అప్డేట్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ అయితే చేయండి. మర్చిపోకండి లాస్ట్ డేట్ వచ్చేసి. థాంక్ యూ.